మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కొట్టుకు వెళ్తూ ఉంటే ఇలాంటి లడ్డూలు తింటూ ఉంటారు. ఇది ఒక కొబ్బరి లడ్డు చూడొచ్చు. ఇది ఒకటి కొబ్బరి చిప్ అనమాట. ఈ లడ్డులో వచ్చింది చూసారు అంత పెద్దగా ఉందో. సో ఇలాంటివి ఏమవుతుందంటే మరి చిన్నపిల్లలు తినేటప్పుడు వీళ్ళు ఒక్కొక్కసారి మొత్తం ఒకటేసారి నోట్లు వేసుకోవడం, సగం సగం వేసుకోవడం చేస్తూ ఉంటారు కదా. తినేటప్పుడు ఒకళ్ళ గొంతులో అడ్డం పడ్డది అనుకోండి, ఇక వాళ్ళకి చికాకు అయితే ఊపిరి తీసుకోరు, ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ చిన్నపిల్లలకి ఇలాంటి లడ్డూలు అంటే కొబ్బరి లడ్డు అని కాదు, వేరే లడ్డు తీసుకున్నా సరే వాళ్ళకి ముక్కలు ముక్కలు చేసేసి ఇవ్వండి. వాళ్ళు ముక్కలు ముక్కలు తెంపేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఏముందని మనకు ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మొత్తం అయితే ఒకటేసారి ఇవ్వకండి. కానీ పిల్లలు ఎప్పటికైనా మొత్తం ఒకటేసారి తీసుకోవడానికి ఇష్టపడతారు. సో ఇది ఒక సేఫ్టీ ట్రిక్ అనమాట, జాగ్రత్త పాటించండి. నాకైతే ప్రజెంట్ ఈ కొబ్బరి లడ్డులో ఎక్స్పీరియన్స్ అయింది. దీని మీద ఎలాంటి కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదులే, కానీ దీంట్లో అయింది. కాబట్టి మీరు ఇంట్లో చిన్నపిల్లలకి ఎవరైనా ఇలాంటివి ఇప్పించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇది కరిగేది కాదు, కడుపులో తొందరగా ఇది అయ్యేది కాదు. గొంతులో అడ్డం పడితే గొంతు కూడా కోసుకుపోయింది, షార్ప్గా ఉంది ఒక సైడ్ అయితే. చూడండి చాలా షార్ప్గా ఉంది ఇటువైపు, బ్లేడ్ లెక్క. కాబట్టి మా గొంతులో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. మెయిన్గా చిన్నపిల్లలకి ఇంకా సున్నితంగా ఉంటుంది. కాబట్టి లోపల చేప ముళ్ళక గుచ్చుకున్నా ఏమైనా చికాకు అయితే జాగ్రత్త. అలాంటి లడ్డూల్లో ఉన్న కొబ్బరి చిప్పలు కానీ ఇంకేమైనా అడ్డమైన కొన్ని వస్తువులు వస్తూ ఉంటే గొంతుకు అడ్డం పడి చనిపోయిన వాళ్ళ పిల్లల సంఖ్య కూడా మన భారతదేశంలో చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇలాంటి లడ్డూల వల్ల చాలా హాస్పిటల్ పాలై ఎంతో ఖర్చు పెట్టేసి చికాకు పడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రజెంట్ మన దేశంలో మాత్రం ఎక్కువ ఉంటుంది ఇలాంటివి. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అనేది సరిగా ఉండకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడకపోయినా తినేటప్పుడు మనమన్నా జాగ్రత్త పడడం మనకు మంచిది, మన వాళ్ళకి మంచిది.